అనంతపురం జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న అన్నారు. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి అన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు. ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం పిలుపు మేరకు ముదుగుబ్బలోని రైతు సమస్యలపై ముదుగుబ్బ తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రైతుల సమస్యలను, రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని, ఆ గిట్టుబాటు ధరలను కల్పించిన వాళ్ళను చట్టబద్ధత చేయాలని, అదేవిధంగా రైతుల పట్ల మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, 12 నౌకాశ్రయాలు, 7 విమానాశ్రయాలు గౌతమ్ అదానీ గారికి దారాదత్తం చేసింది. అవి వెంటనే వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం లేబర్ కోర్టులు నల్ల చట్టాలను, 40 ఉన్నటువంటి చట్టాలను 4 చట్టాలుగా కుదించే లేబర్లకు 8 గంటల పని దినాన్ని ఆ రోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కష్టపడి సాధించుకుంటున్నటువంటి హక్కులను కాలరాసి ఈరోజు మరియు నిరంకుశ పాలనకు తెరదిస్తుందని ఈ